గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. నేను అనుష. ప్రాణం పోసేది భగవంతుడైతే ఆ ప్రాణాన్ని నిలిపేది మాత్రం డాక్టర్. అందుకే డాక్టర్ను ప్రత్యక్ష దైవం అంటూ ఉంటారు మన పెద్దలు. సమాజంలో అంతటి గౌరవం, గుర్తింపు ఉన్న డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని లక్షలకు పైగా విద్యార్థులు సక్సెస్ఫుల్ గా ఇంటర్ పాస్ అయి ఎంబీబీఎస్ చదవాలనే ఆకాంక్షతో ఎంసెట్ పరీక్ష రాశారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 6000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ లో మంచి ర్యాంకు రాని వారు ప్రైవేట్ లో మెడిసిన్ చేయాలంటే లక్షల్లో డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి. కానీ మధ్యతరగతి వారికి అది సాధ్యం కాని పరిస్థితి. అలాంటి వారికి డొనేషన్లు కట్టనవసరం లేకుండా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలున్నాయి. ఏ దేశంలో ఎంబీబీఎస్ చదవాలి, ఏ యూనివర్సిటీలో చదివితే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుంది, ఎంసీఐ ఆమోదించబడిన యూనివర్సిటీలేంటి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, దానిని ఎలా అధిగమించాలి, గవర్నమెంట్ యూనివర్సిటీనా, ప్రైవేట్ యూనివర్సిటీనా, విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎలా, ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే బాగుంటుంది, వాస్తవానికి యూనివర్సిటీ ఫీజులు ఎంత, ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అడ్మిషన్ పొందడానికి విద్యా అర్హతలేంటి, అడ్మిషన్ పొందే విధానం ఏంటి, ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి నియో ఇన్స్టిట్యూట్ సంస్థ సీఈఓ డాక్టర్ రాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో. యాక్చువల్గా ఇప్పుడు ఈ విదేశాల్లో చదవాలి అనుకునే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అక్కడ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్గా వాళ్ళు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా విదేశాల్లో చదివించాలనుకున్నప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు, అలాగే ఆ దేశానికి మన దేశానికి ఉన్న సత్సంబంధాలని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆ దేశం విద్యా వ్యవస్థకి ఏం ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాగైతే దేశాన్ని మనం ఎలా అయితే ఆలోచన చేస్తున్నాం అదే రీతిలో యూనివర్సిటీ యొక్క స్టేటస్ని, యూనివర్సిటీ గవర్నమెంట్దా, ప్రైవేట్దా, యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, యూనివర్సిటీ యొక్క ఫ్యాకల్టీ ఏంటి, మెడికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఈ రెండింటికి అంటే దేశానికి, యూనివర్సిటీకి ఎంత ప్రాధాన్యత అయితే మనం ఇస్తామో అదే ప్రాధాన్యత ఏ సంస్థ ద్వారా అయితే వాళ్ళు వెళ్తున్నారు, ఏ సంస్థ ద్వారా వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకునే పరిస్థితి ఉంటుంది, ఆ సంస్థ యొక్క మంచి చెడులు కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సంస్థ యొక్క అనుభవం ఏంటి, ఆ సంస్థని నడిపించే యొక్క యాజమాన్యం వాళ్ళ యొక్క అనుభవం ఏంటి, ఆ సంస్థ స్టూడెంట్స్ని ఏ కోణంలో చూస్తుంది, ఏదర్ పేరెంట్ కోణంలో చూస్తుందా లేదంటే బిజినెస్ కోణంలో చూస్తుందా, అలాగే స్టూడెంట్కి ఒక సొల్యూషన్ ఇచ్చే విధానంలో ఆ సంస్థ ఆలోచన చేస్తుందా, అలాగే ఆ సంస్థకి ఆ విదేశీ యూనివర్సిటీలకి ఉన్న అగ్రిమెంట్స్ కానివ్వండి, సత్సంబంధాలు కానివ్వండి, అవన్నీ కూడా మనం ఈ 3 అంశాలని కూడా ముఖ్యంగా లోతుగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎంపిక చేసుకుంటేనే రేపు స్టూడెంట్కి మంచి భవిష్యత్తుని మీరు ఇవ్వగలరు. అంటే మీరు ఏ దేశాలకు అంటే మీరు పంపిస్తున్నారు? అంటే మేము చాలా దేశాలకి పంపిస్తున్నాము. బట్ ఇక్కడ ఈరోజు జరిగే ప్రోగ్రాము మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కాబట్టి ఫిలిప్పీన్స్, కజాఖ్స్తాన్, రష్యా, చైనా మరియు యుక్రెయిన్ దేశాలకి మెడికల్ ఎడ్యుకేషన్కి, ఎంబీబీఎస్కి మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పంపిస్తున్నాం. ఓకే, అంటే గత 22 సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక అనుభవం ఉన్న సంస్థకి ప్రతినిధిగా స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తున్నారు మెడికల్కి. సో మీ ఇంత అనుభవంలో మీరు అసలు ఈ యూనివర్సిటీల గురించి ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో సాధారణంగా ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం. అలాగే మనకున్న పాపులేషన్కి ఉన్న మెడికల్ సీట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ చదవాలనేది చాలా ఆశ ఉన్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యే విషయం కాదు. బట్ అలాంటప్పుడు మనం విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకున్నప్పుడు అక్కడున్న అంటే ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో పాపులేషన్ తక్కువగా ఉండడం, అలాగే ఫారిన్ కోటా ఎక్కువగా ఉండడం యూనివర్సిటీల్లో, ఆ విధంగా మనకి సీట్లు దొరికే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ యూనివర్సిటీస్లో ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఆ విద్యా అవకాశం మిగతా దేశస్తులు కన్నా మన దేశస్తులకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన చాలా యూనివర్సిటీస్లో ఉంది. కారణం ఏంటంటే మన విద్యార్థులు బాగా కష్టపడతారు, విపరీతమైన కృషి, పట్టుదల, ఆసక్తి ఇవన్నీ కూడా చూపిస్తారు. కాబట్టి చాలా వరకు ఫారిన్ యూనివర్సిటీస్ ఈరోజు మన ఇండియన్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇది ఈ రోజు నుంచో లేదంటే నిన్నో మొన్నో ఇలా జరిగిన విషయం కాదు. ఇంచుమించు దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడిసిన్ చదువుకుంటున్నారు. అంటే అలాగే ఎంబీబీఎస్ అనేది ఇప్పుడున్న నవే డేస్ చాలా ఎక్స్పెన్సివ్గా తయారైంది. అంటే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. బట్ మీరు ఇప్పుడు విదేశాలకు పంపిస్తున్నారు కదా, అక్కడ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి? అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా? ఎస్, ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చుని చెప్పడం జరుగుతుంది. అదే అంటే డొనేషన్స్ అవన్నీ అంటే అది ఈరోజు కూర్చుని చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ఫారెన్ కంట్రీస్లో చూస్తే అక్కడ డొనేషన్స్ అనే విధానం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని విధంగా స్టూడెంట్ ఎక్స్ట్రా ఏ అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే
విదేశీ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఫీ స్ట్రక్చర్ కూడా చాలా నామినల్గా ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే ఫారిన్ స్టూడెంట్స్ ఎంతమందిని అయితే ఆ యూనివర్సిటీలు తీసుకుంటాయో ఆ యూనివర్సిటీ యొక్క అక్రిడేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఆ కారణం చేత ముఖ్యంగా యూనివర్సిటీస్ ముందుకు వచ్చి ఫారిన్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. దాంట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇండియన్ విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫీ స్ట్రక్చర్ మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యూనివర్సిటీలో రకరకాలుగా ఉంటుంది. అంటే స్టూడెంట్ యొక్క సామర్థ్యం అంటే అతని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి, ఎలా చదువుతాడు అనేది మనం ఎలాగైతే మనం ఆలోచన చేస్తాం, ఎలాగైతే మనం పరిశీలన చేస్తామో అలాగే పేరెంట్ కూడా బరువు ఎంతవరకు మోయగలడు ఆర్థికంగా అనేది కూడా మనం డెఫినెట్గా చూడాలి. సో పేరెంట్ యొక్క మేము ముఖ్యంగా కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేరెంట్ యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే ఈరోజు 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు ఇంచుమించు 15 లక్షలు ఈవెన్ 16 లక్షల్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ పేరెంట్ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మా దగ్గర ఈరోజు ఏంటంటే మేము చాలా దేశాలకి చాలా యూనివర్సిటీస్కి మేము పంపిస్తున్నాం కాబట్టి ఆ యూనివర్సిటీస్తో అన్ని యూనివర్సిటీలతో మాకు డైరెక్ట్గా అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా యూనివర్సిటీ ఏదైతే ఫీ స్ట్రక్చర్ ముందు పెడుతుందో అదే ఫీ స్ట్రక్చర్ మేము స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా తక్కువ ఖర్చులో స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సంస్థ ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు డెఫినెట్గా సర్వీస్తో పాటు ఎంతో కొంత లాభాన్ని ఆలోచన చేస్తాయి. కొంతమంది అత్యాశకు పోతుంటారు, కొంతమంది తృప్తిగా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా మా సంస్థకి ఇంచుమించు మోర్ దాన్ 20 years అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ స్టెబిలైజ్ అయ్యి ఉన్నాం కాబట్టి ఎంతోమంది మోర్ దాన్ 3000 5000 స్టూడెంట్స్ని ఆల్రెడీ పంపించున్నాం, ఆల్రెడీ చాలా మంది చదువుతున్నారు కాబట్టి మేము రిప్యుటేషన్ కోసం ఎక్కువగా తాపత్రయపడతా ఉంటాం. అందుకని ఎక్కువగా కూడా మేము లాభాపేక్షతో పనిచేయట్లేదు. దాంట్లో భాగంగానే ప్రాసెసింగ్ ఫీజులు కానీ అవన్నీ కూడా చాలా నామినల్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ ఫీజులో కూడా మొత్తం స్టూడెంట్కి సంబంధించిన పాస్పోర్ట్ వ్యవహారాల దగ్గర నుంచి వీసా వ్యవహారాల దగ్గర నుంచి స్టూడెంట్ అక్కడ చేర్చడమే కాకుండా అలాగే స్టూడెంట్ రేపు అక్కడ చదువుతున్నంత కాలం కూడా తను కోర్స్ కంప్లీట్ అయ్యి రేపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్లో కూడా తర్ఫీదు ఇచ్చి ఆ ఎగ్జామ్ను కూడా పాస్ చేసి అలాగే పీజీ కూడా చేసే అవకాశం చూపించి అతను చక్కగా సెటిల్ అయ్యాడు, ఆ తర్వాతే మన బాధ్యత తీరింది అనే రీతిలో ఈరోజు మా సంస్థ ఆలోచన చేస్తుంది. అందుకని స్టూడెంట్కి ఫీ స్ట్రక్చర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్ ఫీజును తనంతట తానుగా తల్లిదండ్రులు కానీ డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయంటే మేము గైడ్ చేస్తాం ఎలా పే చేసుకోవాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మన గ్లోబలైజేషన్లో ప్రతి బ్యాంకు కూడా ముందుకు వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ విదేశాలకు మనకి ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. సో ఆ విధంగా మనం ఫీజు పే చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పరెన్సీలో భాగంగా ఈ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో అది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సంస్థలు ఈరోజు విదేశీ విద్య మీద వ్యాపారం చేస్తున్నాయి, దాన్ని కూడా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. వీటిలన్నింటిలో చూసుకుంటే మీరు డెఫినెట్గా తక్కువ ఖర్చుతో అక్కడ చదువుకునే ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ ఖర్చు పెట్టేది కూడా చాలా తక్కువ అవుతుంది. ఈ రెండు కాకుండా స్టూడెంట్కి సర్వసాధారణంగా అక్కడ అకామిడేషన్ కానివ్వండి లేదంటే ఫుడ్కి కానివ్వండి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అది కూడా పెద్దగా మనం ఎక్కువగా భారం అనుకోకూడదు. కారణం ఏంటంటే ఇండియాలో ఇంచుమించు మనకు ఒక 6-7 వేలు అవుతుంటే నెలకి, అదే విదేశాల్లో అయితే నెలకి ఒక 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఓకే, అంటే అక్కడున్న మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజెస్లో ఇక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అంటే అక్కడున్న స్టూడెంట్స్కి ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు కదా, అక్కడ మరి వీళ్ళు సర్వైవ్ అవ్వగలరా? అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, అకామిడేషన్, ఎక్స్పెండిచర్స్ అన్నీ. ఓకే, డెఫినెట్గా మన దేశం కానీ విదేశాలకు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా వాతావరణంలో డిఫరెన్స్ ఉంటుంది, లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉంటుంది, కల్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది స్టార్టింగ్లో ఏదో మొట్టమొదటిసారిగా వెళ్తున్నాము, అలాంటప్పుడు మన ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అనుభవపూర్వకంగా మనం కనుక ఆలోచన చేస్తే ఈరోజు యూరోపియన్ కంట్రీస్కి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళ రెఫరెన్సెస్ చాలా మంది ఉంటాయి. ఆల్రెడీ చాలా బ్యాచెస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో స్టూడెంట్ పేరెంట్స్ సర్వసాధారణంగా మనం కమ్యూనికేట్ అవుతాము. సో వాళ్ళకి ఒక రకమైన అవగాహన వాళ్ళకి కలుగుతుంది. అలాగే మేము కూడా ఆఫీస్కి వచ్చిన ప్రతి పేరెంట్కి ప్రతి స్టూడెంట్కి కూడా అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్న పీపుల్ యొక్క కల్చర్ కానివ్వండి, ట్రెడిషన్ కానివ్వండి, అలాగే యూనివర్సిటీ వాళ్ళు పెట్టే నియమ నిబంధనలు కానివ్వండి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి అక్కడికి మనం వ్యత్యాసం కనుక చూస్తే కనుక మనం సాధారణంగా ఇండియాలో స్టడీకి అంటే థియరిటికల్ పార్ట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టికల్స్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మన వాళ్ళు సర్వసాధారణంగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత అతను థియరిటికల్ నాలెడ్జ్ని మనం
వెయిటేజ్ చూసుకోగలం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్కి అంత అవగాహన ఉండకపోవచ్చు. బట్ విదేశాల విషయానికి వచ్చేటప్పటికి థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికాలిటీ మీద ఎక్కువగా దృష్టి పెడతారు కాబట్టి మెడిసిన్కి ప్రాక్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మెరుగైన డాక్టర్స్ ఈరోజు విదేశాల్లో తయారయ్యి ఈరోజు ఇండియాకు వచ్చి మన తోటి డాక్టర్లతో పోటీ పడి ముందుకు వెళ్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు బయటికి పిల్లల్ని పంపించాలంటే ఏ పేరెంట్స్ అయినా కన్ఫామ్గా ఆలోచిస్తారు. బట్ ముఖ్యంగా అమ్మాయిలు పంపించాలంటే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సో అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది అమ్మాయిలకి? డెఫినెట్గా సెక్యూరిటీ చెప్పాలంటే అంటే మన ఇండియా నేను ఎక్కడ కించపరచట్లేదు. డెఫినెట్గా సెక్యూరిటీ మన ఇండియాలాగే బయట కూడా ఇంకా బాగుంటుంది. కారణం ఏంటంటే విదేశాల్లో ముఖ్యంగా ఉమెన్ని చాలా హై రెస్పెక్ట్ ఇస్తారు. ముఖ్యంగా యూరోపియన్ దేశం కానివ్వండి, అది రష్యా కానివ్వండి, లేదంటే అది చైనా కానివ్వండి, లేదంటే ఫిలిపీన్స్ కానివ్వండి, లేదంటే కజాక్ కానివ్వండి, ఏ దేశంలో మనం చూసుకున్నా కానీ డెఫినెట్గా అక్కడ ఆడపిల్లలు చాలామంది చదువుతున్నారు. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీలోని కూడా ఫ్యాకల్టీని తీసుకున్నా, అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నా ఉమెనే ఎక్కువగా ఓరియంటెడ్గా ఉన్నారు. సో అందుకని డెఫినెట్గా ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ బాగా అర్థం చేసుకోగలరు కాబట్టి. అలాగే సొసైటీలో కూడా మనం చూస్తే మన దేశంలో ఇంచుమించు 1:1 రేషియోలో ఉన్నారు. బట్ ఫారిన్ కంట్రీస్లో కనుక మనం చూస్తే అమ్మాయిల యొక్క రేషియో ఎక్కువగా ఉంటుంది. సో హక్కులు కానీ చట్టాలు కానీ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్ అంటే ఫిమేల్ స్టూడెంట్ మోర్ సెక్యూర్డ్, అంటే మ్యాన్ ఒక బాయ్ కన్నా ఒక గర్ల్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందని నేనైతే బలంగా చెప్పగలను, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. రైట్. అలాగే మీరు చెప్తున్న మెడికల్ యూనివర్సిటీల్లో వాళ్ళు చెప్పే సిలబస్ ఇక్కడ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే సర్వసాధారణంగా మన ఇండియాలో సిలబస్ కరికులము అంటే ఎలా డిజైన్ చేయడం జరుగుతుందంటే ఉదాహరణకి ఎనటమీ ఉన్నదంటే ఒక 600 అవర్స్, ఫిజియాలజీ ఉన్నదంటే ఒక 400 అవర్స్, ఇట్లా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అని ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ టీచ్ చేయాలనే ఒక సిస్టమ్ అయితే ఒక కరికులంలో ఉంటుంది. అలాగే అదే సబ్జెక్ట్కి ప్రాక్టికల్ విధానం కూడా ఇలా చేస్తే ఇన్ని అవర్స్ చేయాలనే సిస్టమ్ ఉంటుంది. ఇదే సిస్టమ్ని మనం కనుక ఫారిన్ కంట్రీస్లో చూస్తే అంటే ఇటువంటి సిస్టమ్ మనకి ఎలా అలవాటు అయింది అంటే మనల్ని ఈరోజు బ్రిటిష్ అంటే యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కంట్రీలో కాలనీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అయ్యి దానికి అనుకూలంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇదే సిస్టమ్ ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో ఇదే సిస్టమ్ ఉంది కాబట్టి యూరోప్లోకి వెళ్ళి చదివిన వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసం ఏమీ ఉండదు. కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ మాత్రం ఇక్కడ పోలిస్తే అక్కడ కొంచెం డ్యూరేషన్ ఇక్కడతో పోలిస్తే కొంచెం అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం సబ్జెక్టు డీప్గా చెప్పడం ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్కి ఇంకొంచెం నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏషియన్ కంట్రీస్ని తీసుకుంటే బట్ ఏంటంటే ఏషియన్ కంట్రీస్కి యూరోప్ కంట్రీస్కి చిన్న డిఫరెన్స్ వ్యత్యాసం నేను చెప్పాలనుకుంటున్నాను. స్టూడెంట్ బాగా సిన్సియరు, చాలా హార్డ్ వర్కరు, నాలెడ్జ్ని ఎక్కువగా గ్రాప్ చేయాలనుకుంటున్నాడు, స్ట్రిక్ట్గా ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్న వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడం బెటరు. పర్వాలేదు నేను స్టూడెంట్ కొంచెం అటు ఇటుగా యావరేజ్గా ఉండి అంత కష్టపడే మనస్తత్వం లేని వాళ్ళు మాత్రం ఏషియన్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేసుకోవడం మంచిది. కారణం ఏంటంటే నేను చాలామందిని చూస్తున్నాను, కొంతమంది పేరెంట్స్ ఏమో మాకు చాలా స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కావాలి, ఎటువంటి పరిస్థితుల్లోని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, మా అబ్బాయి ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ నాలెడ్జ్తో రావాలని పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఎంత సమయం వెచ్చించిన తర్వాత స్టూడెంట్ ఏమాత్రం ఫెయిల్ అయితే అది మాకు సమయం అలాగే డబ్బు వృధా అవుతుందనే ఆలోచన మరి కొంతమంది ఉంది. సో నా ఉద్దేశంలో నేను చూసిన నాకున్న అనుభవంలో ఫిలిప్పీన్స్ ఇటువంటి కంట్రీస్లో సర్వసాధారణంగా స్టూడెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు బాగా తక్కువ. అలాగే స్టూడెంట్ ఈజీగా తను 5 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే కొంచెం అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఇంపార్టెన్స్ ఏంటి అంటే సాధారణంగా స్టూడెంట్ ఎక్కువగా కష్టపెట్టే పద్ధతి అక్కడ లేదు. సో ఈ స్టూడెంట్ ఫస్ట్ బిఎస్ 1 ఇయర్ కంప్లీట్ చేసి తర్వాత 4 సంవత్సరాలు మెడిసిన్ చేసుకుని సబ్జెక్టు ఇంత కండమ్స్డ్గా చేసి చెప్పడం వల్ల స్టూడెంట్ తొందరగా ఆ సబ్జెక్ట్ని గ్రాస్ చేసి రేపు తను ఇండియా అయినా రావచ్చు, లేదంటే అమెరికాకి వెళ్ళే ఉద్దేశం ఉండాలి అనుకుంటే కనుక ఈ ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ని లేదంటే మనం ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదవాలి, నేను యూరోప్లో సెటిల్ అవ్వాలి, నాకు యూరోపియన్ పౌరసత్వం కూడా ఉండాలి, రేపు కావాలంటే యూకేలోనే కానీ ఎక్కడైనా అమెరికాలో కానీ చేసుకోవాలనే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కజాక్ కానివ్వండి, రష్యా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో యుక్రెయిన్ కానివ్వండి ఇలాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిది. అంటే సిలబస్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? సిలబస్ అంతా కూడా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎక్కడ చూసుకున్నా కానీ ఈరోజు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లోనే ఉంది. ఈవెన్ చైనా కూడా ఒకప్పుడు ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లోనే చెప్పే పరిస్థితి ఉండేది. బట్ అలాంటిది ఈరోజు ఇంటర్నేషనల్ గ్లోబలైజేషన్లో మనం చూస్తే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాంటిది చైనా లాంటి కంట్రీయే ఈరోజు ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మిగతా దేశాలు కూడా చాలా ఈజీగా ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ బ్యాక్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు.
బట్ ఇక్కడ ఫిలిపీన్స్ మనం పరిగణలో తీసుకుంటే ఫిలిపీన్స్లో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగే అక్కడ కూడా ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడైతే అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఇంచుమించు మేము ఎంపిక చేసిన ఏ దేశంలో అయినా సరే మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్ట్రక్షన్ పరంగా ఎటువంటి డోకా లేదనేది నేను ఖచ్చితంగా చెప్పాను. రైట్. ఇక విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది మారుతి గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి మారుతి గారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు అంటే అబ్రాడ్ లో పీజీ చేయడానికి యూనివర్సిటీస్ ఉన్నాయండి? పీజీ చేయొచ్చండి. మీరు పీజీ చేయాలనుకుంటే కనుక మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్ని కానీ ఎంపిక చేసుకోవడం మంచిదండి. కారణం ఏంటంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీరు అది యుక్రెయిన్ అయినా కానివ్వండి, రష్యా కానివ్వండి, పోలాండ్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇవి తీసుకోండి. అదే మీరు యూకే కానీ యూఎస్ కానీ వెళ్ళాలనుకుంటే కనుక ప్లాబ్ కానీ యూఎస్ఎంఎల్ఈ కానీ రాసి వెళ్లాల్సి ఉంటుంది. రైట్. శ్రీనివాస్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో చెప్పండి శ్రీనివాస్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగేసేయండి. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే చెప్పండి. సార్ మీ స్టూడెంట్స్ ని కలిసాం మేము. ఓకే. కలిస్తే వాళ్ళు ఏంటంటే మీరు ఫీజు కట్టేటప్పుడు డాలర్స్ అని ఎక్కువ తీసుకుంటున్నారని వాళ్ళు కంప్లైంట్ ఉంది. ఓకే. అంటే ఎగ్జాంపుల్ 60 రూపీస్ దానికో 65 తీసుకుంటారంట. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరంట. ఏదో ఒకసారి మేడం కానీ మీరు కానీ వెళ్ళొస్తారంట, కానీ పిల్లలతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటారంట అని వాళ్ళు కంప్లైంట్ అండి. మీరు ఆఫీస్కి వస్తే చాలా మంది పిల్లలు చెప్పారు. అదే ఓకే అండి. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఉదాహరణకి నేను ఇంచుమించు ఇది 22nd ఇయర్, అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ బిజినెస్లో ఉన్నది ఇప్పటికి ఇది 22nd ఇయర్. అంటే ఏ రోజైతే మేము ఇది స్టార్ట్ చేసామో 1992 నుంచి ఇంచుమించు 2014కి వచ్చాం. ఈ రోజుకి కూడా సేమ్ యూనివర్సిటీలో సేమ్ విద్యార్థులతో మేము పనిచేయడం జరుగుతుంది. నేను ఇంతకు ముందు కూడా నేను ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి అంటే సర్వసాధారణంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్స్ చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యూనివర్సిటీకి మీరు మనీని కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు అది తక్కువ అవుతుంది. అదే మీరు థర్డ్ పార్టీని కనుక ఆశ్రయిస్తే డెఫినెట్గా అది థర్డ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా డాలర్లో $1-2 వ్యత్యాసం డెఫినెట్గా ఉంటుంది. అంతేగాని పని కట్టుకుని $1 మీద ₹1-2 పని కట్టుకుని తీసుకోవాలి అనే నియమ నిబంధన ఏమీ లేదు. ఉదాహరణకి ఇంచుమించు 1000కి పైగా స్టూడెంట్లు విదేశాల్లో మా విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఇంచుమించు మోర్ దాన్ 50% డైరెక్ట్గా పేమెంట్ చేస్తారు. మరి కొంతమంది బ్యాంక్స్ లోన్ ద్వారా తీసుకుంటారు. కొంతమంది విద్యార్థులు డబ్బుని లేదంటే వాళ్ళు ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసే విషయంలో కానీ ఎక్కడైనా తప్పుదాలు ఉంటాయేమో అలాంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. సో దానికి మేము థర్డ్ పార్టీగా వ్యవహరిస్తాం కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్న డాలర్ రేట్ మీద ₹1 ఎంతో సర్వసాధారణంగా ఎక్కువగా జరుగుతుంటుంది. అది అందరికీ తెలిసిన వాస్తవ విశేషం. అలాగే రెండో విషయం ఏంటి అంటే మీరు అంటున్నారు స్టూడెంట్లు సరిగా పట్టించుకోరేమో అనేసి. ఈ విషయంలో మాత్రం మీరు ఒక మాట అన్నారు, మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఎక్కువ సమయం అక్కడ గడిపి ఉండరు, వెనక్కి వస్తారనేది. అది వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పోల్చుకుంటే కనుక ఎక్కువ సందర్భాల్లో మేము విదేశాలకు వెళ్ళి తిరిగి రావడం జరిగింది. కానీ మేము చిన్న చిన్న విషయాలని ఎక్కువగా అంటే సున్నితంగా పరిశీలించి దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తే కనుక మేము పెద్ద పెద్ద విషయాలని, అంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉన్నది అంటే స్టూడెంట్ యొక్క హాస్టల్ కావాలంటే హాస్టల్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఫుడ్ కావాలంటే ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన హక్కుల్ని మన చట్టాలని మన కల్చర్ని కాపాడుకోవడానికి ఇండియన్ కల్చర్ సెంటర్ లాంటి ఒక సంస్థల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆల్రెడీ స్టూడెంట్స్కి వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి ఉంచాం కాబట్టి స్టూడెంట్స్ మ్యాక్సిమం హ్యాపీగానే ఉంటున్నారు. బట్ ఏంటంటే రేపు స్టూడెంట్స్ అక్కడికి చదివి వచ్చిన తర్వాత రేపు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం, అలాగే ఫ్యాకల్టీని డెవలప్ చేసుకోవడం, అలాగే ఈ టీచింగ్ మెథడాలజీని డెవలప్ చేసుకోవడం, ఈ విధంగా ఇంచుమించు 24 hours అంటే ఆంధ్రాలో లేదంటే ఈ తెలంగాణలో ఈ 2 ఏరియాస్లో కనుక మనం చూసుకుంటే కనుక మాకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకున్నంత స్టాఫ్ ఇంచుమించు ఎవరికి ఉండదు. కారణం ఏంటంటే ఇంచుమించు మేము ప్రతి సంవత్సరం దగ్గర ఒక 1500 మంది స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటాం. రకరకాల దేశాలకి మనం పంపిస్తూ ఉంటాం కాబట్టి రకరకాల దేశాలకి అన్ని దేశాలకి తిరిగి వెళ్ళి
చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ సమయం మేము గడపకపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్ నా వరకు ఎప్పుడూ రాలేదు. ఒకవేళ మీ దగ్గరికి అలాంటి కంప్లైంట్ వస్తే ఒకరిద్దరు స్టూడెంట్లు ఎవరైనా నిరుత్సాహంగా ఉండుంటే అది జరుగుతుండొచ్చు. బట్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. అలాగే మీరు ఒక్కసారి మా ఆఫీస్కి మీరు వచ్చి చూడగలిగితే అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతమంది ఎలా ఉన్నది, స్టాఫ్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ని వాళ్ళు ఎలా తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నారు, వీసా విషయాల్లో ఏ విధమైన జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటున్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కంట్రీలోకి సంబంధించిన అంబసీలు ఇమీడియట్గా వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి. అలాంటి అంబసీలు కూడా మా మీద ఆధారపడి మేము అంబసీలు కలిపి కోఆపరేట్ చేసుకుని ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మేము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. అందుకని అన్ని విషయాల్లోనే మేము ముందున్నాం. ఆ విషయంలో మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఆ స్టూడెంట్లు పేరెంట్స్ అన్ని విషయాల్లోనే హ్యాపీగా ఉన్నారు. ఒకటి రెండు ఏమన్నా ఉంటే మీరు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే మేము ఎప్పుడు కూడా రెక్టిఫై చేసుకోవడానికే చూస్తాము. ఆల్రెడీ 22 ఇయర్స్ ఆల్రెడీ ఉన్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా 23rd ఇయర్లోకి వెళ్తున్నాం. డెఫినెట్గా ఊపిరిన్నంత వరకు, ఓపుకున్నంత వరకు, హెల్త్ ఉన్నంత వరకు డెఫినెట్గా మేము ఈ సర్వీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రైట్ అండి. యాక్చువల్గా అలాగే ఈ యూనివర్సిటీలో మీరు చెప్పిన యూనివర్సిటీస్కి బ్యాంక్స్ లోన్స్ వస్తాయా? ఇక్కడ సాధారణంగా ఫారెన్ యూనివర్సిటీ అన్న తర్వాత బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి కొంచెం బ్యాంక్స్ సంశయించడం జరుగుతుంది. ఎందుకంటే ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ సరిగ్గా చదువుతాడా లేదా, ఆ యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీలో రికగ్నేషన్ ఉంటుందా లేదా, తిరిగి వచ్చిన తర్వాత ఇతనికి ఉద్యోగం ఉంటుందా, తిరిగి కట్టే ఆర్థిక పరిస్థితులు ఇతనికి ఉంటాయా లేదా అనేది సర్వసాధారణంగా బ్యాంక్ లోన్స్ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు. బట్ అలాంటిది మేము ఇప్పుడే చెప్పాను, చిన్న చిన్న విషయాలు కన్నా పెద్ద విషయాలను మేము గట్టిగా తీసుకుంటాం అనేసి. అలాంటిది మేము ఏ యూనివర్సిటీకి అయితే మెయింటైన్ చేస్తున్నప్పుడు అలాంటివి సర్వసాధారణం, చిన్న చిన్న విషయాలు సర్వసాధారణం. బట్ ఏంటంటే మేము చాలా హై లెవెల్గా అంటే చాలా దూరపు దృష్టితో మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఎలా చేసాము అంటే ఒక యూనివర్సిటీని అఫీషియల్గా నేషనలైజ్ బ్యాంక్లో ఫస్ట్ ఒక యూనివర్సిటీని ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే కనుక మేము ఆ యూనివర్సిటీని ఒకటి అఫీషియల్గా లిస్ట్ చేయడం జరిగింది ఆర్బీఐ యాక్ట్ ప్రకారంగా. సో ఆ విధంగా ప్రతి స్టూడెంట్ కూడా బ్యాంక్ లోన్ ఈరోజు హ్యాపీగా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మీరు ఇస్తారు, మేము ఇస్తాం. అంతేకాకుండా ఆల్రెడీ ఆ యూనివర్సిటీ కూడా అక్కడ లిస్ట్ అయి ఉన్నది. అలాంటి పథకాలు కూడా అలాంటి ప్రోత్సాహాలు కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కొందరు స్కాలర్షిప్ అని కూడా అంటారు, ఇది ఎంతవరకు నమ్మొచ్చు అండి? కరెక్టా? స్కాలర్షిప్ అనేది కూడా నమ్మొచ్చండి. ఇది కరెక్టా తప్ప అనేది మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నడిపించే అంటే యూనివర్సిటీ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, అలాగే సంస్థ యొక్క ఉద్దేశాలు, సంస్థ యొక్క వాళ్ళు నడిపించే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. మేము ఎక్కడైతే స్టూడెంట్లను విద్యార్థులు మనం జాయిన్ చేస్తున్నామో ఇంచుమించు మేము ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నాం అంటే స్కాలర్షిప్స్ కంపల్సరీ ఇచ్చే విధానాన్ని ఉన్న యూనివర్సిటీని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. 100% స్కాలర్షిప్స్ వస్తున్నాయి. అలాగే మేము ప్రత్యేకించి ఇక్కడ ప్రతిసారి కూడా అబౌవ్ 80% అబౌవ్ 90% స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. స్కాలర్షిప్స్ విషయంలో మాత్రం చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా ద్వారా చదువుతున్నారు. అలాగే మీరు చెప్పిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి ఈరోజు. ఎందుకంటే డాక్టర్స్ యొక్క కొరత విపరీతంగా ఉంది. ఆ డాక్టర్స్ యొక్క కొరత విపరీతంగా ఉన్నప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ మంచి నాలెడ్జ్తో వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యి అతను ముందుకు వెళ్ళగలిగితే గవర్నమెంట్ ఉద్యోగం డెఫినెట్గా దొరుకుతుంది. బట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ అవ్వడం అనేది కొంచెం కఠినంగా, ఆ ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం. దానికి సంబంధించి మాకు నియో టీమ్ మోటివేషన్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది, మా ఆఫీస్లోనే ఉంటుంది. దానికి కొంచెం ఒక ప్రత్యేకమైన ఫ్లోర్ని కేటాయించడం జరిగింది. అలాగే మా సొంత విద్యార్థులకే కాకుండా బయట ఏ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులైనా కానీ వచ్చి మా దగ్గర ఫ్రీగా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 3rd, 4th జూన్లో ఒక 4 to 5 hours క్లాసెస్ ఫ్రీగా డెమో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి ఫ్రీగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మేము చాలామంది డాక్టర్స్ని స్క్రీనింగ్ టెస్ట్లో కానివ్వండి, యూఎస్ఎంఎల్ఈ కానివ్వండి, ప్లాబ్లో కానివ్వండి, ఈ విధమైన ట్రైనింగ్ వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మంచి నాలెడ్జ్తో బయటకు వస్తారు. కాబట్టి చాలామంది మా స్టూడెంట్స్ ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేయగలుగుతున్నారు. రైట్. అదేవిధంగా రాజు గారు, చాలా మంది కన్సల్టెన్సీలు పిల్లల్ని, మెడికల్ స్టూడెంట్స్ని చాలా రకాలుగా రిక్రూట్ చేస్తున్నారు. బట్ మీరు కానివ్వండి, మీ సంస్థ కానివ్వండి, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి సర్వీస్ అందిస్తారు ఈ విషయంలో? ఎస్, ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇక్కడ నేను గమనించిన దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా పనిచేసే ఏజెన్సీల కన్నా సబ్ ఏజెన్సీలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా సబ్ ఏజెన్సీలకి వాళ్ళకి సమాచార లోపం లేదంటే వాళ్ళకి అనుభవం లేకపోవడంతో
ఒక డైరెక్ట్ ఏజెన్సీతో వాళ్ళకు ఒక చిన్న ఒప్పందం చేసుకుని ఉంటారు. సో వాళ్ళు స్టూడెంట్కి పూర్తి న్యాయం చేయలేకపోవచ్చు. ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు లాభం చూసుకుంటారు, స్టూడెంట్ని జాయిన్ చేసి తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత స్టూడెంట్కి ఏమైంది, ఎలా జరిగింది, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు అడిగే పరిస్థితి ఉండదు, వీళ్ళకి చెప్పే పరిస్థితి ఉండదు. బట్ మా విషయంలో అలా కాదు, ఎందుకంటే మాకు ఒక చక్కటి అనుభవం ఉంది. మేము కూడా పర్సనల్గా విదేశాల్లో చదువుకున్న స్టూడెంట్ కాబట్టి నాకు కూడా తెలుసు ఏది మంచి ఏంటి, చెడేంటి, ఎలా ఉంటుంది, క్లైమేట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, రేపు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అవగాహనలో ఉన్నాం కాబట్టి మాకు డైరెక్ట్గా యూనివర్సిటీలతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ గవర్నమెంట్స్తో మేము లింకప్ అయి ఉన్నాం కాబట్టి మా సంస్థని మిగతా సంస్థతో పోలిస్తే మాత్రం మేము టాప్లో ఉన్నాము. ఇంకొక మంచి ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. సర్వసాధారణంగా ఇప్పుడు ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి. అందులో చాలా కన్సల్టెన్సీలకు అసలు డైరెక్ట్గా అగ్రిమెంట్స్ లేవు. కొన్ని యూనివర్సిటీలు కూడా సరిగ్గా పరిశీలించి వాళ్ళు ఎడ్యుకేషన్ని పంపించే పరిస్థితులు కూడా లేవు. దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో మా వైఫ్ కూడా సభ్యురాలు. తను వెళ్ళినప్పుడు నేను కూడా ఫిలిపీన్స్ వెళ్ళడం జరిగింది. మేము కూడా ఫిలిపీన్స్ని ఈ సంవత్సరం చేసినప్పుడు కూడా అంటే ఎలా ఆలోచన చేస్తుంది సంస్థ ఆలోచన చేస్తే ఇలా ముందుకు వెళ్ళొచ్చు అని ఫిలిపీన్స్లో 3 రకాల రీజియన్స్ ఉంటాయి. ఒకటి లోజాన్ అని, మెందోరో అనేసి, ఇంకోటి విజాయిస్ అనేసి. ఇందులో 2 రీజియన్స్ కొంచెం న్యాచురల్ కెలామిటీస్కి దగ్గరగా ఉంటాయి. ఒక రీజియన్లో క్లైమేట్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో అలాంటి రీజియన్ని మేము సెలెక్ట్ చేసి అందులో 2 యూనివర్సిటీలు, ఒక ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీ, ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉన్న యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేయడమే కాకుండా అంబసీస్తో గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో మేము ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్యాటర్న్ని ఒక ఎక్స్చేంజ్ చేసి ఒక ట్రాన్స్పరెన్సీలో తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఎన్నో సంస్కరణలు మేము తీసుకుని వస్తున్నాం. ఇక రాబోయే కాలంలో కూడా మేము ముందు పెడుతున్నాం. అలాగే యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం తీసుకుంటే కనుక ఈ రోజు వరకు 6 అకాడమిక్ ఇయర్స్లోనే యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జరుగుతుంది. బట్ అలాంటిది ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్గా 5 ఇయర్స్లోనే యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేసే ఒక యూనివర్సిటీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అని, అది కూడా హైలీ రెప్యూటెడ్ యూనివర్సిటీ. సో యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా 5 ఇయర్స్లో చదువుకోవచ్చు. ఈరోజు ఏషియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 5 ఇయర్స్ చదువుకోవచ్చు. డ్యూరేషన్లో తక్కువ సమయంలో మీరు మంచి డిగ్రీ తీసుకొని మంచి డాక్టర్గా అవుతారని మేము ఆశిస్తున్నాం. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.